సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నమ్మకంతో నా పాదంలో నుంచి జారుతున్న నీటి బిందువును తాకి చూడమ్మా. తక్షణమే నీకు కమ్ముకున్న అంటే నీ జీవితంలో కమ్ముకున్న మబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దూరం చేస్తాను అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి పాదాల నుండి జారుతున్న నీటి బిందువును తాకి చూడు. జీవితంలో ఏ బంధమైతే నీకు దూరమైందో, ఏ సంతోషమైతే నీకు దూరమైందో అది నీకు దగ్గర చేస్తాను తల్లి. నీ వాళ్ళు ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో వాళ్ళంతా నా వాళ్ళు అని నువ్వు బ్రతుకుతున్నావు. వారందరూ కూడా నిన్ను బాగు కోరే వారిలాగే నటిస్తున్నారు. తల్లి, ఈరోజు నీకు ఒక మంచి విషయాన్ని చెబుతాను. నీ చుట్టూ కమ్ముకున్న మాయని తొలగిస్తాను. ఎంతటి మబ్బులైనా సరే వాటిని నీ నుండి దూరం చేస్తాను. వెంటనే నీకు సంతోషం దక్కుతుంది. ఈ సాయి మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధా భక్తితో ఈ సాయి చెప్పినట్టు నడుచుకో తల్లి. నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు. నువ్వు చేసే తప్పులు ఎన్ని ఉన్నా వాటిని సరి చేయడానికే నేనున్నది. నువ్వు చేసే తప్పులన్నిటికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాను. తల్లి, నా పాదాల నుండి జారి పడుతున్న ఈ నీటి బిందువు ఎంతో విలువైనది, ఎంతో పవిత్రమైనది. ఒక్కసారి తాకి చూడు. తాకి చూడగానే కళ్ళకద్దుకో. నీ జీవితమే మారిపోతుంది. ఏ కష్టంతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టం తీరడానికే ఈరోజు నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ సాయి రక్షణగా నిలబడతాడు. తల్లి, జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఓటమి అన్నది ఉంటుంది, గెలుపు అన్నది ఉంటుంది. రెండింటిని రుచి చూస్తేనే ఏది మంచో ఏది చెడో నువ్వే నిర్ణయించుకోగలుగుతావు. తల్లి, ఒకరి పైన ఆధారపడే అవసరమే లేదు. ఈ ప్రస్తుత కాలంలో నీ జీవితం ఎటు వెళుతుందో అని నువ్వు మదన పడిపోతున్నావు. ఈ సాయి దగ్గర ప్రతి క్షణం నీ బాధనే పంచుకుంటున్నావు. నన్ను మరిచి ఏ రోజు కూడా నువ్వు తినవు. నాకు పెట్టిన తర్వాతే, నా కడుపు నిండిన తర్వాతే నువ్వు తింటున్నావు. కాబట్టి నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నీ బాధని పంచుకున్నావు. ఇక నేను చేయవలసింది నేను చేస్తాను. ఇది నా ప్రయత్నంలో భాగంగానే నీకు మంచి దారిని చూపిస్తాను. ఈ క్షణం నువ్వు నా పాదాల దగ్గర జారి పడుతున్న నీటి బిందువుని తాకావు. ఎంతో పవిత్రమైన ఈ నీటి బిందువు నీకున్న జబ్బుని మాయం చేస్తుంది. నువ్వు పడుతున్న ఆవేదన నేను గ్రహించాను కాబట్టే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. జీవితంలో అన్నీ కోల్పోయాను బాబా అని నువ్వు ఇంకా నా దగ్గర చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ బాబా నిత్యం ఎప్పుడూ కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టరు. కాబట్టి తల్లి, ఏదైనా సరే ముందు ఆ సమస్యకు తగిన పరిష్కారం వెతుక్కో. ఎప్పుడైనా సరే ఒక సమస్య పుట్టింది అంటే దానికి పరిష్కారం కూడా పుట్టే ఉంటుంది. సమస్య అనేది ప్రతి మనిషిలోనూ మొదలవుతుంది. ఆ మనిషి చేసే తప్పుల వల్ల, కర్మ ఫలాల వల్ల వీటిని అనుభవించక తప్పదు. ఎప్పుడైతే తప్పులు చేస్తూ వెళ్తారో ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా చాలా కఠినంగా మీకు కనిపిస్తాయి. వాటి నుండి బయటపడే మార్గమే దొరకదా అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఇవన్నీ కూడా చేతులారా నువ్వు చేసుకున్నవే తల్లి. ఏది ఏమైనా నువ్వు నన్ను నమ్ముకున్నావు. ఈ సాయి ధ్యానంలో ఉన్నావు. ఎప్పుడూ కూడా శ్రద్ధ భక్తితో నా కోసమే పరితపిస్తావు. కాబట్టి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డ చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను. నా బిడ్డ పడే ఆవేదన నేను చూస్తున్నాను. అవన్నీ తీరిపోవాలంటే ముందు ఈ సాయి చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఈ సాయి సందేశాన్ని అంగీకరించాలి. జీవితంలో ఓడిపోకూడదు అనుకుంటే ముందు ఈ సాయి సందేశాన్ని పూర్తిగా గ్రహించు. ఆ తర్వాత ఆచరణలో పెట్టు. నీకు నువ్వుగా ఎవ్వరూ కూడా ఊహించని విధంగా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. ఆదివారం రోజున
అమావాస్య వచ్చింది. ఈరోజు నువ్వు ఏం చేయకపోయినా సూర్య భగవానునికి కొద్దిగా నీళ్లను అర్పిస్తే చాలు. నీ జీవితంలో ఎన్ని దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సూర్య భగవానుడు నీకు రక్షణగా నిలబడతాడు. ఎందుకంటే ఆదివారంతో కూడినటువంటి అమావాస్య. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కాబట్టే ఆ సూర్య భగవానునికి నీళ్లను సమర్పిస్తే చాలు. ఇక ఉన్న దోషాలన్నీ తొలగించడానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహించి సంతోషంగా ఉండేలా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం రోజున ఆ భగవంతుడికి నీళ్లను సమర్పించండి. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతోనే నా పాదాన్ని తాకావు, నా పాదం నుండి జారుతున్న నీటి బిందువుని తాకావు. కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఈ క్షణం ఈ మాటలు వింటున్నావు అన్నా కూడా అది కేవలం నా అనుగ్రహం వల్లనే నీకు ఇది సంభవం. తల్లి, నీ బిడ్డలు చేసిన అప్పులున్నా లేదా నువ్వు చేసిన అప్పులు ఉన్నా కూడా వాటి నుండి శాశ్వతంగా నీకు విముక్తిని కలిగిస్తాను. ఏదో ఒక రూపంలో నీకు డబ్బు అందుతుంది. దాని ద్వారా నీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఆ తర్వాత సంతోషంగా నీ వాళ్ళతో ఉండవచ్చు. తల్లి, నా మీద నమ్మకం ఉంటే ఈ ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఈశాన్య దిశలో ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టు. ఆ నీళ్ళల్లో కొద్దిగా తులసి దళం వేయి. వాటిని నేను తప్పకుండా స్వీకరిస్తాను. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా దూరం చేయాలి అంటే నువ్వు ఈ చిన్న పనిని చేయక తప్పదు. తల్లి, నా మీద నమ్మకం ఉంది కదూ. నీలో ఉన్న భయాలన్నీ పోగొట్టాలి అంటే మనశ్శాంతిగా బ్రతకాలి అన్నా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా కూడా ఈ సాయి చెప్పే మార్గమే సరైనది. నువ్వు దీనిని ఎంచుకోగలిగితే నీకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే బాధను అనుభవిస్తూ అందరినీ మరిచి ఒంటరిగా మిగిలి ఏడుస్తూ కూర్చుంటావో అవన్నీ కూడా నీకు ఇంకా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తల్లి, జీవితం అంతా కోల్పోయాను అని బాధపడకుండా ముందు ఈ సాయి చెప్పే మాటలు విని పూర్తిగా గ్రహించి శ్రద్ధా భక్తితో నువ్వు చేసే ఏ పనైనా సరే అది నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే నీ మనసు మంచి చేయాలని కోరుతుందో ఆ క్షణం ఏదో ఒక రూపంలో ఈ సాయి నీ వెంట ఉంటాడు. తల్లి, అనుక్షణం నీ కోరికల గురించి ఆలోచించకు. ఎప్పుడైతే నువ్వు సాయి భక్తురాలివి అయ్యావో ఆ క్షణమే నువ్వు సంతోష మార్గాన్ని ఎంచుకున్నావు అని అర్థం. ఎందుకంటే నా భక్తులు ఎప్పుడూ కూడా నిశ్చలమైన భక్తితోనే శ్రద్ధా సబూరితోనే ఏదైనా సరే కోరుతారు. దానికి తగ్గట్టుగానే నేను సమాధానం ఇస్తాను. నా భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే భక్తులను నేను చాలానే చూశాను. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. నీ మనసు ఎంతో చంచలమైనది. నువ్వు ఎప్పుడూ కూడా దైవనామస్మరణంలోనే ఉంటావు. దైవ చింతన నీకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాంటి భక్తులను నేను ఎల్లకాలం కాపాడుతూ వస్తాను. తల్లి, నువ్వు ఒక బంధానికి ఎదురు చూస్తున్నావు. ఒక బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదూ. ఆ బంధంలో మార్పు రావాలని ఎదురు చూస్తున్నావు. అయినా సరే ఈ బాబా దగ్గర ఎంత చెప్పినా కూడా నా బంధంలో ఎటువంటి మార్పు రాలేదే అని మదన పడుతున్నావు. నీకు అయినా సరే ఎక్కడో ఒక చిన్న నమ్మకం, సాయి మీద ఉన్న ఆ నమ్మకమే నిన్ను రక్షిస్తుంది, కాపాడుతూ వస్తుంది. ఆ బంధంలో మార్పు రావడానికి ఈ సాయి ఎంతగానో తపన పడుతున్నాడు. నీ ఆనందం కోసమే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. తల్లి, నా భక్తులు నన్నెట్లా భావిస్తారో నేను కూడా వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని నీతో ముందే చెప్పాను కదా తల్లి. నా లీలలు వినినచో సకల రోగములు నివారించబడును. వాటిని మనసులో నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుంటాను.
తల్లి, నువ్వు ఏ నమ్మకంతో అయితే ఈరోజు సాయి పాదాలను తాకి ఆ నీటి బిందువుని నీ కళ్ళకు అద్దుకున్నావో, నువ్వు కోల్పోయినది తిరిగి దక్కేలాగా చేస్తాను. నీ బిడ్డల సంతోషమే ఈ బాబాకు కావలసింది. ఈ బాబా బిడ్డలు ఎప్పుడైతే బాగుంటారో నేను కూడా నా గురువు దగ్గర చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటాను. అంతేకాదు తల్లి, నీ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా, వాళ్ళు రాసే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అన్న ఈ సాయి సందేశాన్ని అర్థం చేసుకుని వారికి ప్రతిరోజు ఊదిని వారి నుదుటిన దిద్ది పంపు. అలాగే నీ బిడ్డల దగ్గర కూడా ఈ సాయి గురించి గొప్పగా చెప్పు. సాయి సందేశాన్ని వారికి కూడా అర్థమయ్యేలాగా చెప్పు. ఎప్పుడైతే వారికి కష్టం వస్తుందో, ఎప్పుడైతే వారు ఆపదలో ఉన్నారు అనిపిస్తుందో ఈ సాయిని తలుచుకోమని చెప్పు. అప్పుడు నీ బిడ్డలకు రక్షణగా ఈ సాయి వెంటనే ప్రత్యక్షమవుతాడు. నా మీద నమ్మకంతో ఈరోజు నువ్వు చేసే ఈ చిన్న పని ఎంతగానో నీ జీవితంలో మార్పు వస్తుంది. తల్లి, నీ జీవితంలో కమ్ముకున్న మబ్బులు, చీకట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పారద్రోలడానికే ఈ సాయి ఉన్నది. ఈ సాయి రక్షణ లేనిదే నా భక్తుడు చీమంతైనా కూడా కదలలేడు. కాబట్టి వీటిని అర్థం చేసుకుని నువ్వు ఆచరించగలిగితే నీ జీవితమే ఎంతో సుఖంగా సాగిపోతుంది. మరి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అందించారు అంటే నిజంగా మన అదృష్టం. బాబాగారు ఇచ్చిన ఈ సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.